హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా గుడ్ న్యూస్ అండి ఆడవాళ్ళకైతే. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది కొంతవరకు తగ్గిందండి. మీరు కొనాలనుకుంటే డేస్ ఒక 2-3 డేస్ వెయిట్ చేసి కొనండి. ఎందుకంటే తగ్గితే ఇంకా తగ్గొచ్చు అనమాట. కాబట్టి మీరు నష్టపోకూడదని నేను చెప్తున్నానండి. కాబట్టి ఒక 2-3 రోజులు వెయిట్ చేసి కొనండి. అప్పటికి కూడా పెరిగేటట్టు ఉంటే అప్పుడు కొనేసేయండి కొనాలనుకున్న వాళ్ళు. అంతేకాని వెంటనే కొనొద్దండి. ఇంకా తగ్గే అవకాశం అనేది ఉందనుకుంటున్నాను నేనైతే. కాబట్టి గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళైతే 2-3 రోజులు ఆగి కొనడం అనేది బెటర్ అనమాట. వెండి కూడా చాలా తగ్గిందండి. అసలు చాలా తగ్గింది. 7,000 గోల్డ్ తగ్గింది. అంటే ఒక్క రోజులోనే అంత తగ్గడం అనేది మంచి పరిణామమే. కాబట్టి 2-3 రోజులు వెయిట్ చేసి కొంటే మీకు కూడా లాభం అనేది ఉంటుందని నా అభిప్రాయం అండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా కొనాలనుకున్నోళ్ళు అమ్మ అమ్ముకోవాలి మేము ఎప్పటికైనా తర్వాత అవసరంలో అనుకునే వాళ్ళు ఒకే ఐటెం పెద్దది కొనుక్కోవడం బెటర్ అండి. అందులో తరుగులు ఏది తక్కువ ఉంటాయి అనమాట. చిన్న చిన్న ఐటమ్స్ కొన్నారనుకోండి, అవి అవి యూజ్ చేసుకుందాం అన్నట్లు అందులో తరుగులు అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి పెద్ద ఐటెం కొనుక్కోవడం అనేది మంచిది. అందులో రాళ్ళు ఇవి లేకుండా, ఎనామిలు ఇవన్నీ లేకుండా మీరు చూసుకొని వెయిట్ తక్కువ, రాళ్ళ స్టోన్ అనేది తక్కువ ఉండేటట్టు ఓన్లీ గోల్డ్ ఐటమ్స్ మాత్రం ప్యూర్ గోల్డ్ కొంటే మీకు మంచిదండి. అది 916 బంగారం కొంటే ఇంకా చాలా మంచిది. మనకు అమ్ముకోవడానికే చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కాబట్టి 2-3 రోజులు వెయిట్ చేసి కొనండి ఫ్రెండ్స్. లేడీస్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.